సో గాయస్ ఈ రోజు మన దగ్గరనైతే సామ్సంగ్ బ్రాండ్కి సంబంధించిన సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మన దగ్గరనైతే ఈ మొబైల్ ఉంది. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్. సో మనకు నార్మల్ మొబైల్ కన్నా ఈ మొబైల్కి మనకైతే చాలా తేడాలు ఉంటాయి. సో ఆ తేడాలు ఏంటి, ఎంత ప్రైస్ రిలీజ్ కాబోతుంది, అంతేకాకుండా ఇందులో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మనం ఓనొచ్చా కొనుక్కోవద్దా, కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా చాలా క్రేజీగా అయితే ఈ వీడియో మనకైతే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మొబైల్ అనేది మనకైతే చూడడానికి చాలా స్లిమ్, చాలా బాగుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి, మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని లేటెస్ట్ మొబైల్ న్యూస్ కోసం. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్ధతి ప్రకారం మన ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే సో మనకైతే బాక్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో బాక్స్లో మనకైతే మొబైల్ ఉంటుంది. సో టైప్ C to C కేబుల్ మనకైతే ఉంటుంది, అంతేకాకుండా మాన్యువల్ ఉంటుంది. సో సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. సో మనకైతే చార్జర్ అయితే మనకైతే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ అయ్యారు. సో అందుకే మనకైతే బాక్స్ అనేది చూడడానికి చాలా స్లిమ్గా ఉంటుంది. సో మన మొబైల్కి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకైతే మెటల్ ఫ్రేమ్స్తో మనకైతే మొబైల్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మనకైతే చాలా ఫిక్సిబుల్ ఉంటుంది. అంతేకాకుండా ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్స్ మనకైతే మొబైల్ ఉంటాయి. సో దీనివల్ల చాలా ఫిక్సిబుల్, చాలా డ్యూరబిలిటీ అనేది మనకైతే మొబైల్ ఉంటుంది. సో మీకు ఇలా ఓపెన్ చేసినప్పుడు కానీ క్లోజ్ చేసినప్పుడు మనకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో చాలా ఫిక్సిబుల్ ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ అనేది మనకైతే కంప్లీట్గా 3 కలర్స్లో మనకైతే రిలీజ్ కాబోతుంది ఈ మొబైల్ అనేది. సో మీకు అయితే డిస్ప్లే మీద చూపిస్తాను, సో చెక్ చేయండి. ఈ మొబైల్ని మనం ఫోల్డ్ చేసినట్లయితే 12.2 mm థిక్నెస్ ఉంటుంది. అంతేకాకుండా మనం దీన్ని ఓపెన్ చేసినట్లయితే 5.6 mm థిక్నెస్ ఉంటుంది. సో చాలా స్లిమ్ మొబైల్ అని మనం చెప్పుకోవచ్చు. 239 grams మనకైతే వెయిట్ ఉంటుంది. ఈ మొబైల్ అనేది మనకి IP48 రేటింగ్ రావడం వల్ల మనకైతే డస్ట్ ప్రూఫ్, అంతేకాకుండా వాటర్లో కూడా మనకైతే మొబైల్ అనేది సర్వే అవుతుంది. ఇందులో మనకు డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, మల్టీ మైక్స్ ఉంటాయి, అంతేకాకుండా టైప్ C పోర్ట్ ఉంటుంది. సో డ్యూయల్ సిమ్ ఉంటుంది. సో మనకి SD కార్డ్ వేసుకోరాదు, అంతేకాకుండా సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ తోటి మనకైతే వర్క్ అవుతుంది. సో మన మొబైల్లో ఉన్న డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు సెకండరీ డిస్ప్లే అంటే మనకి ఇక్కడ పైన చూపిస్తున్నా కదా, సో ఈ డిస్ప్లే మనకైతే ఏదైతే ఉందో ఇదైతే మనకు 6.3 HD ప్లస్ డైనమిక్ ఆమ్లెట్ డిస్ప్లే 2x తోటి మనకైతే వస్తుంది. సో ఇది ఒక కర్వ్ డిస్ప్లే, మనకైతే చూడడానికి చాలా బాగుంటుంది డిస్ప్లే అనేది. అంతేకాకుండా 2600 పిక్ బ్రైట్నెస్కు ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీకు ఇండోర్లో ఉన్న అవుట్డోర్లో ఉన్న డిస్ప్లే క్వాలిటీ అనేది మీకైతే ఏం మాత్రం కూడా జరగదు. సో చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ అనేది. సో నేనైతే 2 days నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే డిస్ప్లేలో ఎటువంటి ఇది లేదు, ఇది మిస్ అయిందని నాకైతే ఎటువంటి అనిపించాలి. సో క్వాలిటీ అనేది చాలా బాగుంది మనకైతే. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్కు ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లేని గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ప్రొటెక్షన్ చేయడం వల్ల ఇది మీకు మొబైల్ అనేది కింద పడ్డ కూడా డ్యామేజ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి మెయిన్ డిస్ప్లే వచ్చేసి 7.6 QXGX ప్లస్ డైనమిక్ ఆమ్లెట్ డిస్ప్లే తోటి మనకి వస్తుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్కు మనకి డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. సో ఇది కూడా మనకైతే 2600 పిక్ బ్రైట్నెస్కు డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. మనకైతే డిస్ప్లే పరంగా మనకి ఎటువంటి ఇది లేదు అనేది మనైతే చెప్పలేము. సో చాలా అంటే చాలా బ్రైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే అనేది. మనకు బయట డిస్ప్లే అయినా లేకపోతే మెయిన్ డిస్ప్లే అయినా మనకైతే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మీరు కలర్ సాచురేషన్ కానీ, మూవీస్ కానీ, గేమ్స్ కానీ, లేకపోతే వెబ్ సిరీస్ ఎటువంటి చూసినా మనకైతే చాలా బాగుంటుంది. సో మన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 4.1 UI 6.1 మీద మనకైతే మొబైల్ అనేది రన్ అవుతుంది. సో ఇందులో మనకైతే సామ్సంగ్ సంబంధించిన ఒక స్పెషల్ ఫీచర్స్ కూడా మనకైతే ఇందులో ఉంటాయి. అంతేకాకుండా మెయిన్లీ మనం చెప్పాలంటే ఇందులో మనకైతే చాలా AI ఫీచర్స్ ఉంటాయి. సో మెయిన్లీ ఇందులో హైలైట్ కూడా మనకి AI ఫీచర్స్ అంటే మనం చెప్పుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్కి మనం ఒక ఫోటో తీసిన, ఆ ఫోటోలో మనం ఎగస్ట్రా ఇంకేమైనా యాడ్ చేయాలనుకున్నా, లేకపోతే ఆ ఫోటోని ఇంకొంచెం క్రిస్ప్ చేయాలనుకున్నా, లేకపోతే ఆ ఫోటోకి సంబంధించిన కార్టూన్ లెక్క వేయాలనుకుంటున్నా, ఇప్పుడు ఇంకా ఒక షార్ట్ కట్ లేకపోతే ఇప్పుడు మనం AI తోటి వెబ్సైట్ ఉన్నాయి. ఒక ఫోటో ఉంది నార్మల్, మీరు ఒక నార్మల్ మొబైల్ తీసిన ఫోటో ఉంది. ఆ ఫోటోని మీరు కొంచెం క్రిస్పీగా, లేకపోతే ఇప్పుడు నేనున్నా నా ఫోటో తీసుకున్నా, సో నేను లైక్ ఒక కార్టూన్ లెక్క మార్చుకోవాలనుకున్నా, లేకపోతే నా ఫోటోలో వెనక మందిని రిమూవ్ చేయాలనుకున్నా, లేకపోతే పక్క పడేయడానికి యాడ్ చేసుకోవాలనుకున్నా, ఇంకోసం ఎన్హాన్స్ ఏం చేయాలనుకున్నా, మనమైతే వేరే వేరే వెబ్సైట్ల మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఈ మొబైల్ మీరు వాడుకున్నట్లయితే మీరు డైరెక్ట్ ఫోటో తీసారా, వెనక మంది ఉన్నా, లేకపోతే మీ ఫోటో పక్క పడి ఇంకొక ఫోటో పెట్టాలనుకున్నా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకున్నా, ప్రతి ఒక్కటి మీరైతే చాలా ఈజీగా, చాలా సింపుల్గా మీరైతే ఈ మొబైల్లో మీరైతే ఇన్బిల్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ అనేది మనకి S Pen కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీరు డ్రాయింగ్ చేసేటప్పుడు మీకు చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం లెటర్ రైటింగ్ అయినవన్నీ, లేకపోతే ఇంకొన్ని AI ఫీచర్స్ ఇట్లా చెప్పుకున్న చాలా ఉంటాయి. సో కంప్లీట్ AI ఫీచర్స్ అన్ని మీరైతే మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు. సో 7 years మనకైతే OS సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వీళ్ళైతే ఇస్తారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో 7 years అనేది చాలా లాంగ్ టైం అని మనం చెప్పుకోవాలి. సో మన ఈ మొబైల్కి సంబంధించిన మెయిన్లీ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకైతే 10 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా 4 MP మనకైతే అండర్ డిస్ప్లే కెమెరా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ సెల్ఫీ కెమెరా అనుకోండి, ఇక్కడ మన పక్కపడి మనకైతే ఆ కెమెరా కనిపించదు, ఆ డిస్ప్లే లోపల ఉంటుంది. సో పర్టికులర్ చూసి మీకు అయితే ఆ కెమెరా కనిపిస్తుంది. సో అదైతే మనకు 4 MP ఉంటుంది. సో మన ఫ్రంట్ కెమెరాతో ఫుల్ HD 60 fps మనం అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకైతే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 12 MP అల్ట్రా వైడింగ్ కెమెరా ఉంటుంది, సో 10 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో మనమైతే బ్యాక్ కెమెరా తోటి 8K 30 fps దాకా మనమైతే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్ మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఫోటోలు అయినా కానివ్వండి, లేకపోతే వీడియోస్ అయినా మీరైతే వచ్చి అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనకు పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది. అంటే మనం మనం వీడియో చేసేటప్పుడు ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. సో దానికి సంబంధించిన శాంపుల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇందుకు సంబంధించిన ఒరిజినల్ శాంపుల్స్, ఒరిజినల్ ఫోటోలు, వీడియోలు మీకు కావాలంటే మన డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు జాయిన్ అయ్యి
మీకు సంబంధించిన ఒరిజినల్ ఫోటోస్ వీడియోస్ మీరైతే అక్కడ చూడవచ్చు, మీకైతే ప్యూర్ క్వాలిటీ. సో ఇందులో తీసిన డైరెక్ట్ అందులో అప్లోడ్ చేసాం కాబట్టి మీకైతే ఒరిజినల్ ఫోటోస్ వీడియోస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉన్నది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు మీకైతే కొంచెం ఇబ్బంది కలగచ్చు, మీకైతే ఒరిజినల్ ఫోటోస్ అయితే రావు ఇప్పుడు నేను చూపిస్తే. బట్ నాకైతే ఫోటోస్ అయినా వీడియోస్ అయినా నాకైతే 5 స్టార్ రేటింగ్. సో నేనైతే 4.5 రేటింగ్ ఇస్తాను. నాకైతే HDR ఆన్ చేసిన, ఆఫ్ చేసిన, పోర్ట్రేట్ కానీ వైడ్ యాంగిల్ కానివ్వండి, సో నాకు ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ చేసినాయి. సో మనకైతే చాలా బాగున్నాయి కెమెరాస్ అనేవి. ఇందులో కూడా మనం నోటీస్ చేయడానికి ఏం లేదు. సో మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకైతే 4400 mAh బ్యాటరీ ఉంటుంది. అంతే ఇక్కడ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో మనకైతే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 4.5 వాట్స్ మనకైతే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో మీకైతే 4400 బ్యాటరీ అంటే మీకైతే ఒక హాఫ్ డే ఈజీగా అవుతుంది. హెవీ యూజర్ అయితే హాఫ్ డే వస్తుంది. మీరు ఒక నార్మల్ యూజర్ అయితే మీకైతే ఈవినింగ్ వరకు మీరైతే ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో మీరు సింగిల్ డిస్ప్లే యూజ్ చేస్తే మీకైతే మీరు ఒక 1 డే దాకా రావచ్చు. బట్ మీరైతే క్విక్ డిస్ప్లే అంటే మెయిన్ డిస్ప్లేను ఉపయోగిస్తే మీరు ఊకే ఇదే డిస్ప్లే మీద వర్క్ చేసుకున్నట్టయితే మీకైతే ఈవినింగ్ వరకు లోపే ఇంకా మీరైతే ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వస్తుంది. సో ప్రజెంట్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అంతేకాకుండా మోస్ట్ పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ మనమైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. ఈ చిప్స్ రేట్ మనకైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆప్టిమైజేషన్ కూడా మనకైతే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ కానీ లేకపోతే ఆప్టిక్స్లో మీకు ప్రాబ్లం కానివ్వండి, సో గేమ్స్ ఆడేటప్పుడు కెమెరా వాడేటప్పుడు ఎటువంటి ల్యాగ్స్ మీరైతే నోటీస్ చేయరు. మనకైతే చాలా పవర్ఫుల్ చిప్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆంటిట్యూడ్ స్కోర్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. మనకైతే చాలా బాగా వచ్చింది. మనకు 14 lakhs ప్లస్ మనకైతే ఆంటిట్యూడ్ స్కోర్ వచ్చింది. అంతేకాకుండా CPU థ్రోటింగ్ స్కోర్ అనేది మనకైతే 84% మనకైతే వచ్చింది. అంతేకాకుండా ఇదైతే మనకు LPDDR5X ర్యామ్తో వస్తుంది. అంతేకాకుండా UFS 4.0 స్టోరేజ్ తోటి మనకైతే వస్తుంది. సో దీనివల్ల మీకు రీడ్ అండ్ రైట్ స్టోరేజ్ కూడా మనకైతే చాలా ఫాస్ట్ ఉంటాయి. అంతేకాకుండా లాస్ట్ జనరేషన్ కూడా ఈ జనరేషన్ మేజర్ అప్డేట్ ఏంటంటే మనకి AI ఫీచర్స్. అంతేకాకుండా సెకండ్ వచ్చేసి మనకైతే 1.6x బిగ్ వైపర్ ఛాంబర్ మనకైతే ఇందులో అయితే ప్రొడ్యూస్ చేశారు. అంతేకాకుండా కంపేర్ టు ఫోల్డబుల్ 5 అంటే మనకు లాస్ట్ జనరేషన్ ఫోల్డబుల్ 5 కన్నా ఇందులో మనకైతే వైపర్ ఛాంబరింగ్ అంటే మీరు ఎక్కువసేపు వీడియో రికార్డ్ చేసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ మొబైల్ హీట్ కాకుండా ఇదైతే మీకు మేనేజ్ చేస్తుంది. సో లాస్ట్ జనరేషన్ తోటి ఈ జనరేషన్ కంపేర్ చేస్తే సో దీనివల్ల మీకు మొబైల్ అనేది నార్మల్ టెంపరేచర్ లేకపోతే కూల్ టెంపరేచర్ ఉండడానికి మీకు అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైనల్ మనం మొబైల్కి సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 12+256GB ఉందో అదైతే మనకు 1,64,999 అయితే వస్తుంది. అంతేకాకుండా 12+512 ఉందో అదైతే మనకు 1,76,999 మనకైతే వస్తుంది. సో ఏదైతే మనకు హై మైనర్ 12+1TB ఉందో అదే మనకు 2,09,999 మనకైతే మొబైల్ వస్తుంది. సో మనకైతే ఈ మొబైల్కి సంబంధించిన స్పెట్స్ మనకైతే ఇవి. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ప్రోస్ కాన్స్ అంతా ఇక్కడ కొనొచ్చకుంటుందా సో వీటి గురించి మనమైతే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్కి సంబంధించిన డిస్ప్లే అని చెప్పుకోవాలి. మనకైతే డిస్ప్లే అనేది చాలా బ్రైట్ ఉంది అండ్ చాలా క్వాలిటీ ఉంది. అంతే కూడా చాలా డ్యూరబిలిటీ ఉంది. సో ఈ డిస్ప్లే అనేది మనం ఇందులో నోటీస్ చేయడానికి ఏం లేదు. సో మనకు నార్మల్ డిస్ప్లే అంటే మనకి పైన డిస్ప్లే అయినా లోపల మెయిన్ డిస్ప్లే అయినా మనకైతే డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో అంతే కూడా లాస్ట్ జనరేషన్ కూడా ఈ జనరేషన్కు కంపేర్ చేసుకుంటే మనకైతే ఫిక్సిబుల్ ఉంది, డ్యూరబుల్ అంతే కూడా చాలా స్లిమ్ అనేది మనకైతే మొబైల్ ఉంది. సో లాస్ట్ జనరేషన్ కూడా ఈ జనరేషన్కి సో అంతే కూడా ఇందులో మనకైతే చాలా AI ఫీచర్స్ యూజ్ చేశారు. సో దీనివల్ల మనకైతే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకైతే చాలా బాగుంటుంది. సో ఇందులో కూడా మన నార్మల్ మొబైల్ కన్నా ఈ మొబైల్లో AI ఉంది కాబట్టి మనకు బెటర్ ఎక్స్పీరియన్స్, బెటర్ క్వాలిటీ, బెటర్ మనకైతే ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ వాడుతున్న ఫీలింగ్ అయితే మీకు కంపల్సరీ వస్తుంది ఈ మొబైల్ యూజ్ చేసేటప్పుడు. సో కాన్స్ గురించి మాట్లాడుకుంటే అందులో మనకు ఫస్ట్ వచ్చేది దీనికి సంబంధించిన ప్రైస్. సో ప్రైస్ అనేది మనకైతే టూ మచ్ ఉంది. బట్ ఆ టూ మచ్ ఉన్న ప్రైస్ కూడా ఎందుకు పెట్టారంటే మనకు ఈ క్వాలిటీలో ఈ ఫోల్డబుల్ ఫోన్ వేరే బ్రాండ్ నుంచి ఎవరైతే తీసుకొస్తలేరు సో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ ప్రైస్ అయితే తక్కువ అవుతుంది. బట్ మనకైతే ఇప్పుడు అయితే చాలా టూ మచ్ ప్రైస్ అని మనం చెప్పుకోవచ్చు. సో సెకండ్ కాన్ వచ్చేసి మనకైతే సంబంధించిన బ్యాటరీ. సో బ్యాటరీ అనేది మనకైతే చాలా తక్కువ ఉంది. సో 4400 mAh అంటే సో లాస్ట్ జనరేషన్ కూడా ఈ జనరేషన్ ఇంప్రూవ్మెంట్ చేశారు. బట్ చేసినప్పుడు మనకైతే బ్యాటరీ అనేది చాలా తక్కువ లైఫ్ ఇస్తుంది. అంతేకాకుండా జస్ట్ మనకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం వల్ల మనకైతే ఈవెన్ మనకు ఒక 1 అవర్ కన్నా ఎక్కువనే మనకైతే ఫుల్ ఛార్జింగ్ అవ్వడం మనకైతే టైం అయితే పడుతుంది. అంతేకాకుండా వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకైతే చాలా తక్కువ వాట్స్కు సపోర్ట్ చేయాలా ఈ మొబైల్ అయితే డిజైన్ చేశారు. సో దీనివల్ల మన బ్యాటరీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. సో ఇంకొక కాన్ వచ్చేసి మనం ఇంత ప్రైస్ బట్టి మొబైల్ కొనుక్కున్నారు దీనికి సంబంధించిన ఛార్జర్ విలువ మనకి ఎవరు అంతేకాకుండా దీనికి సంబంధించిన ఈవెన్ బ్యాక్ కేస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయ్యారు. అంతేకాకుండా మెయిల్ వచ్చేసి దీనికి సంబంధించిన S Pen కూడా వీళ్ళైతే మీకు ప్రొవైడ్ అయ్యారు. ఇన్ కేసు S Pen ఇచ్చిన మనకైతే కొంచెం బాగుండేది. మనకైతే వీళ్ళు S Pen కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయ్యారు ఈ మొబైల్ తోటి. సో ఇవి ఈ మొబైల్ సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్. సో ఇప్పుడు మనం కొనుక్కోరాదంటే సో ఎవరికైతే ఒక ఫోల్డబుల్ ఫోన్ ఒక మంచి ప్రీమియం లుక్ కావాలి, సో మనకు చాలా బాగుండాలి, ఒక లాంగ్ లైఫ్, ఒక లాంగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావాలి, మనకైతే ప్రీమియం లుక్ ఉండాలి, పట్టుకోవడానికి ఎవరైనా కొంచెం అట్రాక్షన్ ఉండాలనుకుంటే వాళ్ళు కంపల్సరీ మీరైతే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫైనల్ ఇది మనకైతే Samsung Galaxy Z Fold 6 సంబంధించిన రివ్యూ అయితే. సో నేను ఈ వీడియోలో ఇంకేమైనా మిస్ అయినా లేకపోతే ఇంకేమైనా చెప్పాలనుకుంటే కంపల్సరీ మీరైతే కింద కామెంట్ చేయండి. సో వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ మీకు ఎలా అనిపించిందో మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేనైతే చదువుతాను, లేకపోతే వీడియో నేనైతే వేస్తాను. సో అంతేకాకుండా ఇంత కష్టపడి మొబైల్ సంబంధించి మీకోసం నేను వీడియో వేస్తున్నాను కాబట్టి కంపల్సరీ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు సంబంధించిన ఒరిజినల్ ఫోటోస్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మన దగ్గర అయితే Samsung Galaxy Z Flip 6 అనే మొబైల్ కూడా ఉంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ కూడా మన ఛానల్ వస్తాయి. సో ఇది మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసి మీరైతే ఉండండి. సో మీకైతే వెంటనే అప్డేట్స్ అయితే వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
జై హింద్.